స్వాగతం. ఈరోజు మన 4వ అంశం అథెంటికేషన్, ఆథరైజేషన్ మరియు ఐడెంటిటీ గురించి తెలుసుకుందాం. సైబర్ సెక్యూరిటీలో ఇది అత్యంత కీలకమైన విభాగం. ఈ సెషన్లో మనం ఈ క్రింది 5 ప్రధాన లక్ష్యాలను సాధిస్తాం. మొదటగా ఐడెంటిఫికేషన్ గుర్తింపు, అథెంటికేషన్ ప్రామాణీకరణ, ఆథరైజేషన్ అధికారం మరియు అకౌంటింగ్ లెక్కించడంల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకుందాం. ఏఏఏ అంటే ఎవరు ఏం చేయగలరు, ఏం చేశారు అని తెలుసుకోవడం. తరువాత పాస్వర్డ్ భద్రతకు సంబంధించిన ఉత్తమ పద్ధతులను చర్చిస్తాం. బలమైన పాస్వర్డ్లను ఎలా సృష్టించాలి, వాటిని సురక్షితంగా ఎలా నిర్వహించాలి మరియు వాటి ప్రాముఖ్యత గురించి నేర్చుకుంటాం. మూడవదిగా మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎంఎఫ్ఏ వ్యూహాలను అమలు చేయడం చూద్దాం. ఇది మీ గుర్తింపును ధృవీకరించడానికి పాస్వర్డ్తో పాటు రెండవ దశను, ఉదాహరణకు ఓటీపీ లేదా ఫింగర్ ప్రింట్ జోడించడం ద్వారా భద్రతను గణనీయంగా పెంచుతుంది. అనంతరం ఐడెంటిటీ ఫెడరేషన్ మరియు సింగిల్ సైన్ ఆన్ ఎస్ఎస్ఓ భావనలను వివరిస్తాం. ఎస్ఎస్ఓతో మీరు ఒకే లాగిన్తో అనేక అప్లికేషన్లను యాక్సెస్ చేయవచ్చు. ఇది వినియోగాన్ని సులభతరం చేస్తుంది. చివరిగా లీస్ట్ ప్రివిలేజ్ అత్యంత అధికార సూత్రం మరియు రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ ఆర్బీఏసీలను ఎలా అన్వయించాలో నేర్చుకుందాం. అంటే వినియోగదారులకు వారి పనికి అవసరమైన కనిష్ట యాక్సెస్ మాత్రమే ఇవ్వాలి మరియు వారి పాత్ర ఆధారంగా అనుమతులను కేటాయించాలి. ఇది భద్రతా ప్రమాదాలను తగ్గిస్తుంది. ఈ అంశాలన్నీ మన డిజిటల్ ప్రపంచంలో సురక్షితంగా ఉండడానికి చాలా కీలకమైనవి. ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిద్దాం. మనం ఇంతకుముందు చర్చించినట్లు మన డిజిటల్ ప్రపంచంలో సురక్షితంగా ఉండటానికి ఏఏఏ ఫ్రేమ్వర్క్ చాలా కీలకం. ఇది యాక్సెస్ కంట్రోల్కు పునాది. ఈ స్లైడ్లో మనం ప్రతి ఏమిటో వివరంగా చూద్దాం. మొదట ఐడెంటిఫికేషన్. ఇది మీరు ఎవరని క్లెయిమ్ చేస్తున్నారో చెప్పడం. ఉదాహరణకు మీ యూజర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ లేదా మీ ఉద్యోగి ఐడి. ఇవి మీరు ఎవరో తెలియచేసే ప్రాథమిక గుర్తింపులు. అయితే ఇవి బహిరంగంగా ఉండవచ్చు మరియు అంత సురక్షితమైనది కావు. అందుకే దీని తర్వాత వచ్చే దశ చాలా ముఖ్యం. తర్వాత అథెంటికేషన్. మీరు క్లెయిమ్ చేసిన గుర్తింపు నిజంగా మీదే అని నిరూపించుకోవడమే అథెంటికేషన్. మీరు చెప్పిన వ్యక్తి మీరే అని ఇది ధృవీకరిస్తుంది. దీనికి కొన్ని ప్రధాన అంశాలున్నాయి. మీకు తెలిసినది పాస్వర్డ్ లేదా పిన్ వంటివి. ఇవి సౌకర్యవంతమైనవి కానీ సులభంగా ఊహించబడవచ్చు లేదా ఫిషింగ్కు గురికాలచ్చు. మీరు కలిగి ఉన్నది మీ ఫోన్ లేదా సెక్యూరిటీ టోకెన్. ఇవి రిమోట్గా రాజీ పడటం కష్టం కానీ కోల్పోతే లేదా దొంగలించబడితే ప్రమాదం. మీరు స్వతహాగా ఉన్నది వేలిముద్రలు లేదా ముఖ గుర్తింపు వంటి బయోమెట్రిక్స్. ఇవి ప్రత్యేకమైనవి కానీ గోప్యత మరియు స్పూఫింగ్ ప్రమాదాలున్నాయి. 2 లేదా అంతకంటే ఎక్కువ ఈ అథెంటికేషన్ కారకాలను కలిపి ఉపయోగించడాన్ని మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటారు. ఇది భద్రతను గణనీయంగా పెంచుతుంది. మూడవది ఆథరైజేషన్. ఒకసారి మీరు మీ గుర్తింపును ధృవీకరించిన తర్వాత మీరు ఏ పనులు చేయడానికి అనుమతించబడ్డారో నిర్ధారించడమే ఆథరైజేషన్. ఉదాహరణకు మీరు ఒక ఉద్యోగిగా కంపెనీ నెట్వర్క్లో ఏ ఫైల్స్ చూడగలరు, ఏ అప్లికేషన్లను ఉపయోగించగలరు అని నిర్ణయించడం. రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ నమూనాలు ఉద్యోగుల పాత్ర ఆధారంగా అనుమతులను కేటాయించడంలో సహాయపడతాయి. లీస్ట్ ప్రివిలేజ్ సూత్రం అంటే అవసరమైన కనీస అనుమతులను మాత్రమే ఇవ్వాలి. చివరగా అకౌంటింగ్ లేదా ఆడిటింగ్. ఇది ఎవరు, ఏవి చేశారు, ఎప్పుడు, ఎక్కడ మరియు ఎలా చేశారు అని రికార్డ్ చేయడం. దీనివల్ల సిస్టంలో జరిగే ప్రతి చర్య ట్రాక్ చేయబడుతుంది. భద్రతా సంఘటనలు జరిగినప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు అని తెలుసుకోవడానికి, అలాగే నియమ నిబంధనలకు, కంప్లాయన్స్కు కట్టుబడి ఉండటానికి ఈ లాగ్లు చాలా ముఖ్యమైనవి. ఉదాహరణకు హిప్పా, పీసీఐడిఎస్ఎస్ వంటివి డేటా యాక్సెస్ లాగ్లను నిర్దిష్ట కాలానికి నిల్వ చేయాలని ఆదేశిస్తాయి. ఈ 4 అంశాలు కలిసి ఒక బలమైన యాక్సెస్ కంట్రోల్ విధానాన్ని ఏర్పరుస్తాయి. ఇది మన డిజిటల్ ఆస్తులను రక్షిస్తుంది. ఒక బలమైన యాక్సెస్ కంట్రోల్ విధానాన్ని ఏర్పరుచుకోవడంలో పాస్వర్డ్లు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఈ స్లైడ్లో మనం పాస్వర్డ్ భద్రతా నియమాలను, అవి ఎలా నిల్వ చేయబడతాయో చర్చిద్దాం. ముందుగా భద్రతా ప్రమాణాలను చూద్దాం. పాస్వర్డ్ కనీస పొడవు 12 అక్షరాలు ఉండాలి. 14 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మరింత ఉత్తమం. పాత 8 అక్షరాల నిబంధన అసురక్షితం. పాస్వర్డ్ ఎంత పొడవు ఉంటే క్రాక్ చేయడం అంత కష్టం.
అలాగే అప్పర్ కేస్, లోయర్ కేస్, సంఖ్యలు, ప్రత్యేక అక్షరాలు కలగలిసి ఉండాలి. డిక్షనరీ పదాలు లేదా సాధారణ నమూనాలను వాడకూడదు. పాస్వర్డ్లను తరచుగా మార్చమని బలవంతం చేయకూడదు, ఎందుకంటే ఇది ఊహించదగిన నమూనాలకు దారితీస్తుంది. అనుమానమున్నప్పుడు లేదా పాత్ర మారినప్పుడు మాత్రమే మార్చాలి. గత 5-10 పాస్వర్డ్లను మళ్లీ ఉపయోగించకుండా నిరోధించాలి. ఇది కూడా దుర్బలమైన నమూనాలకు ఆస్కారమిస్తుంది. చివరగా 5-10 సార్లు తప్పు పాస్వర్డ్లు ఎంటర్ చేస్తే అకౌంట్ లాక్ అవ్వాలి. ఇది బ్రూట్ ఫోర్స్ దాడులను నిరోధిస్తుంది, కానీ డినయల్ ఆఫ్ సర్వీస్ DOS ప్రమాదాన్ని కూడా కలిగి ఉంటుంది. ఇక పాస్వర్డ్ నిల్వ విషయానికి వస్తే కొన్ని పద్ధతులు అస్సలు వాడకూడదు. వాటిలో ప్లెయిన్ టెక్స్ట్లో పాస్వర్డ్లను నిల్వ చేయడం మొదటిది. ఇది అత్యంత ప్రమాదకరం. రివర్సిబుల్ ఎన్క్రిప్షన్ కూడా మంచిది కాదు, ఎందుకంటే ఎన్క్రిప్షన్ కీ దొరికితే పాస్వర్డ్లు బయటపడతాయి. SHA-1 లేదా MD5 వంటి బలహీనమైన హ్యాషింగ్ పద్ధతులు ఇప్పటికే క్రాక్ చేయబడ్డాయి, కాబట్టి వాటిని వాడకూడదు. మరి సరైన పద్ధతులు ఏవి? సాల్టింగ్తో కూడిన స్ట్రాంగ్ హ్యాషింగ్. హ్యాషింగ్ అంటే పాస్వర్డ్ను తిరిగి మార్చలేని ఒక యునీక్ కోడ్గా మార్చడం. దీనికి సాల్ట్ అనే యాదృచ్ఛిక డేటాను జోడించడం వలన ఒకే పాస్వర్డ్ ఉన్నప్పటికీ ఒక్కో యూజర్కి ఒక్కో హ్యాష్ జనరేట్ అవుతుంది. ఇది రెయిన్బో టేబుల్ దాడులను, బ్రూట్ ఫోర్స్ దాడులను గణనీయంగా తగ్గిస్తుంది. బీక్రిప్ట్, ఎస్క్రిప్ట్, PBKDF2 వంటి అల్గారిథంలు దీనికి ఉదాహరణ. ఆర్గన్ 2 అనేది అత్యంత సిఫార్సు చేయబడిన పద్ధతి. ఇది మెమరీ హార్డ్ అల్గారిథం, అంటే దీనికి ఎక్కువ మెమరీ అవసరమవుతుంది. ఇది GPU లేదా ASIC దాడులకు నిరోధకమైనది. ఇక్కడ ఉదాహరణలో చూపినట్లుగా పాస్వర్డ్ మరియు సాల్ట్ కలిపి ఒక భద్రమైన హ్యాష్ను ఉత్పత్తి చేస్తాయి. మనం పాస్వర్డ్లను ఎలా సురక్షితంగా ఉంచాలో చూసిన తర్వాత ఇప్పుడు మన ఆన్లైన్ ఐడెంటిటీలకు అదనపు భద్రతా పొరను అందించే మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ లేదా MFA గురించి చర్చిద్దాం. MFA అంటే మీరు లాగిన్ చేయడానికి ఒకటి కంటే ఎక్కువ ధృవీకరణ పద్ధతులను ఉపయోగించడం. అంటే మీకు తెలిసినది, మీ పాస్వర్డ్, మీ వద్ద ఉన్నది, మీ ఫోన్ లేదా హార్డ్వేర్ టోకెన్, లేదా మీరు ఎవరు, మీ వేలిముద్ర లేదా ముఖం వంటి వాటిలో కనీసం 2 అంశాలను ఉపయోగించడం. స్లైడ్లో చూపినట్లుగా SMS ఆధారిత లేదా ఈమెయిల్ ఆధారిత MFA వంటివి తక్కువ సురక్షితమైనవి. ఇవి సిమ్ స్వాపింగ్ లేదా ఈమెయిల్ రాజీ వంటి దాడులకు గురయ్యే అవకాశం ఉంది. కానీ గూగుల్ ఆథెంటికేటర్ వంటి TOTP టైమ్ బేస్డ్ వన్ టైం పాస్వర్డ్ యాప్లు, పుష్డ్ నోటిఫికేషన్లు లేదా USB కీలు వంటి హార్డ్వేర్ టోకెన్లు మరియు బయోమెట్రిక్స్ వంటివి అధిక స్థాయి భద్రతను అందిస్తాయి. MFAను సమర్థవంతంగా అమలు చేయడానికి కొన్ని ఉత్తమ పద్ధతులు ఉన్నాయి. అడ్మినిస్ట్రేటర్లు మరియు అధిక ప్రమాదకర ఖాతాల కోసం MFAను తప్పనిసరి చేయాలి. వినియోగదారులకు వారి అవసరాలు మరియు ప్రాధాన్యతలను బట్టి బహుళ MFA పద్ధతులను అందించడం ముఖ్యం. అంతేకాకుండా సింగిల్ సైన్ ఆన్ SSOతో MFAను కలపడం వలన వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుంది, అదే సమయంలో భద్రతను తగ్గిస్తుంది. ప్రమాదం ఆధారంగా అదనపు ధృవీకరణను అడిగే షరతులతో కూడిన MFAను అమలు చేయడం కూడా మంచిది. అయితే MFAకి కొన్ని పరిమితులు ఉన్నాయి. సామాజిక ఇంజనీరింగ్ లేదా ఫిషింగ్ దాడుల ద్వారా వినియోగదారులు మోసపోవచ్చు. MFA ఉన్నప్పటికీ ఫిషింగ్ దాడులకు వ్యతిరేకంగా ఇది పూర్తిగా రక్షణ కల్పించదు, ముఖ్యంగా OTPల విషయంలో. వినియోగదారులు అసౌకర్యం కారణంగా MFAను స్వీకరించడానికి వెనుకాడవచ్చు మరియు కోల్పోయిన టోకెన్లు లేదా లాక్ చేయబడిన ఖాతాలు హెల్ప్ డెస్క్ భారాన్ని పెంచుతాయి. ఈ పరిమితులు ఉన్నప్పటికీ మన డిజిటల్ భద్రతను మెరుగుపరచడంలో MFA ఒక కీలకమైన దశ. MFA ఎంత ముఖ్యమో చూశాం. ఇప్పుడు యూజర్ అనుభవాన్ని మెరుగుపరుస్తూ భద్రతను ఎలా పెంచవచ్చో చూద్దాం. దీనికి సింగిల్ సైన్ ఆన్ SSO మరియు ఫెడరేటెడ్ ఐడెంటిటీ మనకు ఎలా ఉపయోగపడతాయో పరిశీలిద్దాం. SSO అంటే యూజర్ ఒకసారి కేంద్ర ఐడెంటిటీ ప్రొవైడర్కు ప్రమాణీకరణ చేస్తే మళ్లీ లాగిన్ చేయకుండా బహుళ అప్లికేషన్లను యాక్సెస్ చేయగలరు. ఇది వినియోగదారులకు సౌలభ్యం. అడ్మిన్లకు క్రెడెన్షియల్స్, విధానాలు, MFAను ఒకే చోట నిర్వహించే వెసులుబాటు. ఫెడరేటెడ్ ఐడెంటిటీ అనేది 2 లేదా అంతకంటే ఎక్కువ సంస్థల మధ్య నమ్మకమైన సంబంధం. దీని ద్వారా ఒక సంస్థలోని యూజర్లు ఇంకో సంస్థలోని వనరులను ఒకే లాగిన్తో యాక్సెస్ చేయగలరు. భాగస్వామ్య అప్లికేషన్లు, కస్టమర్ పోర్టళ్లు మరియు SaaS అనువర్తనాల్లో ఇది కీలకం. ప్రధాన ప్రోటోకాల్స్ SAML, OAuth 2.0 మరియు OpenID Connect OIDC. SAML ఎంటర్ప్రైజ్ SSO భాగస్వామ్యాలకు పాత ప్రమాణం. OAuth 2.0 అనుమతులకు OIDC ప్రమాణీకరణ, గుర్తింపును అందిస్తుంది.
ఆధునిక అమలులకు ఇది ఉత్తమం. శామల్ ప్రవాహాన్ని సంక్షిప్తంగా చూద్దాం. యూజర్ ఎస్పీ అప్లికేషన్ను యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు ఎస్పీ యూజర్ను ఐడిపికు పంపుతుంది. అక్కడ యూజర్ ప్రమాణీకరణ పూర్తి చేస్తారు. ఐడిపి ఒక శామల్ అసర్షన్ను టోకన్ను జనరేట్ చేసి ఎస్పీకి పంపుతుంది. ఎస్పీ ధృవీకరించి యూజర్కు యాక్సెస్ ఇస్తుంది. భద్రతకు కొన్ని కీలక అంశాలు: సర్టిఫికేట్ సంతకాలను, అసర్షన్ గడువును మరియు ఉద్దేశించిన గ్రహీతను ధృవీకరించడం. సెషన్ నిర్వహణ, ఫెడరేటెడ్ యాక్సెస్ ఆడిట్ తప్పనిసరి. ఇవి మన భద్రతను పెంచుతాయి. మనము భద్రతను పెంచే మార్గాల గురించి మాట్లాడాము కదా, దానికి కొనసాగింపుగా జస్ట్ ఇన్ టైమ్ యాక్సెస్ ఒక కీలకమైన పద్ధతి. జేఐటీ అంటే అవసరమైనప్పుడు మాత్రమే పరిమిత సమయం వరకు అధిక అధికారాలను తాత్కాలికంగా ఇవ్వడం. ఇది అనవసర యాక్సెస్ను తొలగిస్తుంది. దీని ప్రయోజనాలు ముఖ్యమైనవి. లీస్ట్ ప్రివిలేజ్ సూత్రాన్ని బలపరుస్తుంది, అంటే పనికి అవసరమైన కనీస అధికారాలు మాత్రమే. ఇది సెన్సిటివ్ సిస్టమ్స్కు ఉండే శాశ్వత యాక్సెస్ను తగ్గిస్తుంది. ఆడిట్ సామర్థ్యాన్ని పెంచుతుంది, అంతర్గత ముప్పు ప్రమాదాన్ని తగ్గించి పాలనను మెరుగుపరుస్తుంది. జేఐటీ అమలు ప్రివిలేజ్డ్ యాక్సెస్ మేనేజ్మెంట్ వర్క్ఫ్లో ద్వారా జరుగుతుంది. హ్యాషికాప్ వాల్ట్ వంటి పామ్ సిస్టమ్స్ ద్వారా. వినియోగదారుడు అధిక యాక్సెస్ అభ్యర్థిస్తాడు. ఆమోదం తర్వాత పరిమిత గడువుతో తాత్కాలిక ఆధారాలు రూపొందించబడతాయి. యాక్సెస్ కార్యకలాపాలు లాగ్ చేయబడి ఆడిట్ చేయబడతాయి. గడువు ముగిసిన తర్వాత ఆధారాలు ఆటోమేటిక్గా రద్దు చేయబడతాయి. క్లౌడ్ ఎన్వైరన్మెంట్లో, ప్రత్యేకంగా ఏడబ్ల్యూఎస్లో సిస్టమ్స్ మేనేజర్ సెషన్ మేనేజర్ను వినియోగిస్తారు. వారికి శాశ్వత ఆధారాలు ఉండవు. బదులుగా తాత్కాలిక ఆధారాలతో ఐఏఎం రోల్ను స్వీకరిస్తారు. ఈ ఆధారాలు 1 నుండి 12 గంటల వరకు చెల్లుబాటులో ఉంటాయి. సెషన్ కార్యకలాపాలన్నీ క్లౌడ్ ట్రైల్లో లాగ్ చేయబడతాయి. ఈ విధానం భద్రతను బలోపేతం చేస్తుంది. మునుపటి స్లైడ్లో ఐఏఎం రోల్స్ మరియు తాత్కాలిక ఆధారాలు భద్రతను ఎలా బలోపేతం చేస్తాయో చర్చించాం. అయితే సరైన భద్రతా చర్యలు లేనప్పుడు ఏమి జరుగుతుందో ఈ కేస్ స్టడీ ద్వారా తెలుసుకుందాం. ఇది ఒక ఆర్థిక సేవల సంస్థకు జరిగిన ఫిషింగ్ మరియు క్రెడెన్షియల్ దొంగతనం గురించిన కేసు. దీనివల్ల గణనీయమైన ఆర్థిక నష్టం వాటిల్లింది. ఇక్కడ ఏం జరిగిందంటే, దాడి చేసేవాడు, అటాకర్, ఆర్థిక విభాగంలోని ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఫిషింగ్ ఈమెయిల్ను పంపాడు. ఆ ఈమెయిల్లో నకిలీ లాగిన్ పేజీకి లింక్ ఉంది. దురదృష్టవశాత్తు ఆ ఉద్యోగి తమ ఆధారాలను ఆ నకిలీ పేజీలో ఎంటర్ చేయడంతో అటాకర్ యూజర్నేమ్ మరియు పాస్వర్డ్ను స్వాధీనం చేసుకున్నాడు. మల్టీఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (MFA) లేకపోవడంతో అటాకర్కు కేవలం ఒకే ఒక్క ఆధారంతో కంపెనీ నెట్వర్క్లోకి పూర్తి యాక్సెస్ లభించింది. ఈ ఉల్లంఘన 3 వారాల పాటు గుర్తించబడకుండా పోయింది. దీనికి ప్రధానంగా కొన్ని భద్రతా లోపాలు కారణం. మొదట, అధునాతన ఈమెయిల్ ఫిల్టరింగ్ లేకపోవడంతో ఫిషింగ్ ఈమెయిల్ పట్టుబడలేదు. రెండవది, ఉద్యోగులకు ఫిషింగ్ ప్రయత్నాలను గుర్తించడానికి తగిన శిక్షణ లేదు. మూడవది, సింగిల్ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ మాత్రమే ఉండటం వల్ల ఒకే పాస్వర్డ్తో మొత్తం వ్యవస్థ రాజీపడింది. అసాధారణ లాగిన్ స్థానాలు లేదా సమయాలపై ఎలాంటి నిఘా, మానిటరింగ్ లేదు. ఆర్థిక విభాగం యొక్క యాక్సెస్ ఇతర నెట్వర్క్ విభాగాల నుండి వేరు చేయబడలేదు, అంటే సెగ్మెంటేషన్ లోపించింది. చివరికి, జీరో ట్రస్ట్ విధానం లేకపోవడం, అంటే ధృవీకరణ, ఆథెంటికేషన్ విజయవంతమైన వెంటనే పూర్తి నమ్మకముంచడం కూడా ఒక పెద్ద వైఫల్యం. ఈ లోపాల వల్ల CIA ట్రయాడ్, అంటే గోప్యత, కాన్ఫిడెన్షియాలిటీ, సమగ్రత, ఇంటెగ్రిటీ మరియు లభ్యత, అవైలబిలిటీ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కస్టమర్ల ఆర్థిక డేటా దొంగలించబడింది, గోప్యత. ఆర్థిక లావాదేవీలు మార్చబడ్డాయి, కస్టమర్ నిధులు మోసపూరితంగా బదిలీ చేయబడ్డాయి, సమగ్రత. మరియు దర్యాప్తు కోసం కస్టమర్ ఖాతాలు నిలిపివేయబడ్డాయి, లభ్యత. ఈ సంఘటన నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు స్పష్టం. మల్టీఫ్యాక్టర్ ఆథెంటికేషన్ తప్పనిసరి. అధునాతన ఈమెయిల్ భద్రత మరియు శాండ్ బాక్సింగ్ అవసరం. భద్రతా అవగాహన శిక్షణతో ఫిషింగ్ దాడులను తగ్గించవచ్చు. జీరో ట్రస్ట్ సూత్రాన్ని అమలు చేయాలి. కేవలం ఆథెంటికేషన్ను మాత్రమే నమ్మకూడదు. అసాధారణ లాగిన్ నమూనాలు అదనపు ధృవీకరణను ప్రేరేపించాలి. ఆర్థిక వ్యవస్థలకు అత్యున్నత స్థాయి యాక్సెస్ నియంత్రణలు మరియు నిఘా అవసరం. నెట్వర్క్ సెగ్మెంటేషన్ రాజీపడిన ఆధారాల నుండి నష్టాన్ని పరిమితం చేస్తుంది. ఈ వైఫల్యాల మొత్తం వ్యయం $2 మిలియన్ పైగా. ఇందులో మోసపూరిత బదిలీలు, కస్టమర్ నష్టపరిహారం, ప్రతిష్ఠ నష్టం మరియు నియంత్రణ జరిమానాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మరొక ముఖ్యమైన కేస్ స్టడీని, అంటే ప్రివిలేజ్ ఎస్కలేషన్, విశేషాధికార ఆరోహణ కేసును పరిశీలిద్దాం.
ఇక్కడ కూడా మనం భారీ ఖర్చులను ఎదుర్కొన్నాము. ఇది ఒక అసంతృప్త కాంట్రాక్టర్, అతను సాధారణ యూజర్ ఖాతాను కలిగి ఉన్నప్పటికీ సిస్టంలోకి అనధికార ప్రాప్యతను పొందడం ద్వారా పెద్ద ప్రమాదానికి ఎలా కారణమయ్యాడో వివరిస్తుంది. ప్రివిలేజ్ ఎస్కలేషన్ అంటే తక్కువ స్థాయి ప్రాప్యతను ఉపయోగించి సిస్టంలో ఉన్న బలహీనతలను, ఉదాహరణకు ప్యాచ్ చేయని CVEని సద్వినియోగం చేసుకుని అధిక అధికారాలను పొందడం. మన కాంట్రాక్టర్ ఒక బలహీనతను కనుగొని దానిని ఉపయోగించి అడ్మిన్ యాక్సెస్ పొందాడు. ఆ తర్వాత అతను ఒక పర్సిస్టెంట్ బ్యాక్డోర్ను ఇన్స్టాల్ చేసి సున్నితమైన డేటాను యాక్సెస్ చేసి ముఖ్యమైన ఫైళ్లను తొలగించాడు. ఈ చర్యలన్నీ 2 నెలల పాటు ఎవరికీ తెలియకుండా సాగాయి. ఈ సంఘటనకు ప్రధాన కారణాలు సరైన ప్యాచ్ నిర్వహణ లేకపోవడం, అవసరమైన దానికంటే ఎక్కువ యాక్సెస్ ఇవ్వడం మరియు ప్రివిలేజ్ ఎస్కలేషన్ ప్రయత్నాలను పర్యవేక్షించకపోవడం. అలాగే అడ్మిన్ కార్యకలాపాలను గుర్తించడంలో లోపాలు, విధుల విభజన లేకపోవడం మరియు వినియోగదారు ప్రవర్తనను పర్యవేక్షించకపోవడం కూడా ఈ విఫలాలకు దారితీశాయి. దీని ప్రభావం CIA ట్రయాడ్లోని 3 అంశాలపై పడింది. గోప్యత, కన్ఫిడెన్షియాలిటీ, సున్నితమైన డేటా లీక్ అయింది. సమగ్రత, ఇంటెగ్రిటీ, ముఖ్యమైన ఫైళ్లు తొలగించబడ్డాయి, సిస్టంలు రాజీ పడ్డాయి. మరియు లభ్యత, అవైలబిలిటీ, సిస్టంలు రికవరీ కోసం ఆఫ్లైన్ అయ్యాయి. మనం నేర్చుకున్న పాఠాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్యాచ్ నిర్వహణ చాలా ముఖ్యం, ప్రత్యేకంగా ప్రివిలేజ్ ఎస్కలేషన్ బలహీనతలకు ప్రాధాన్యత ఇవ్వాలి. లీస్ట్ ప్రివిలేజ్ సూత్రాన్ని పాటించాలి. అంటే యూజర్లకు వారి పనికి అవసరమైన దానికంటే ఎక్కువ యాక్సెస్ ఉండకూడదు. అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ తాత్కాలికంగా మరియు ఆడిట్ చేయబడాలి. ప్రివిలేజ్డ్ యాక్సెస్ మేనేజ్మెంట్ PAM పరిష్కారాలను అమలు చేయడం, ప్రివిలేజ్ ఎస్కలేషన్ ప్రయత్నాలను నిరంతరం పర్యవేక్షించడం అవసరం. యూజర్ బిహేవియర్ అనలిటిక్స్ ద్వారా అసాధారణ కార్యకలాపాలను గుర్తించవచ్చు. కాంట్రాక్టర్ యాక్సెస్ ఉద్యోగుల కంటే కఠినంగా ఉండాలి మరియు ఆఫ్ బోర్డింగ్ సమయంలో అధిక అధికారాలను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ కేసులో సంస్థకు $3 మిలియన్ పైగా ఖర్చయింది. ఇందులో డేటా రికవరీ, సంఘటన పరిశోధన మరియు చట్టపరమైన ఖర్చులు ఉన్నాయి. ఈ కేస్ స్టడీస్ ద్వారా మనం సైబర్ భద్రతలో అత్యంత ముఖ్యమైన అంశాలను, వాటి వైఫల్యాల వల్ల కలిగే నష్టాలను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మీ సమయానికి ధన్యవాదాలు.